నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రేక్ వేసింది. ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా రంగంలోకి దిగారు. నామినేషన్ కూడా వేశారు. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి 2 స్థానాలు గెలవటం కోసం భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కావలసినంత కంఫర్టబుల్ మెజారిటీ అయితే స్పష్టంగా ఉంది. మరి 3వ స్థానాన్ని గెలవటానికి కాంగ్రెస్ పార్టీకి అక్కడ కంఫర్టబుల్ గా కావలసినంత రిక్వైర్డ్ మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక స్థానానికి మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు ఉంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఒక్క 2 మాత్రం పార్టీకి దూరంగా ఉన్నారు. 62 మంది శాసనసభ్యుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో ఉంది. కానీ రాజ్యసభకు ఎన్నిక కావటానికి కావలసిన నంబర్ ఓన్లీ 58 మాత్రమే. అయితే వీళ్ళకి 62 ఉంది, 58 ఉంటే సరిపోద్ది. రాజ్యసభకి ఎలక్ట్ కావటానికి అవకాశం 100% ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కన్ఫర్మ్డ్ గా అవకాశం ఉంది. కాబట్టి 3 స్థానాల్లో 2 భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒక స్థానాన్ని గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఈ ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ప్రకటించిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రిటైర్ అవుతున్న సందర్భంలో ఆ స్థానాన్ని మళ్ళీ ఆయనకి రెన్యువల్ చేయకుండా మరి మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ NSUI నుంచి యూత్ కాంగ్రెస్ తర్వాత ఆమె కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉన్నారు. గతంలో కూడా మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు మీనాక్షి నటరాజన్. రాహుల్ గాంధీ టీంలో సభ్యురాలుగా ఆమె ఒక కీలకమైన మెంబర్గా ఉంటూ వచ్చారు. ఇంతకాలం అత్యంత నిరాడంబరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకురాలుగా మీనాక్షి నటరాజన్కి పేరుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా. అయితే ఆమె నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత మధ్యప్రదేశ్లో రాజ్యసభకి అనూహ్యంగా అప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఆలోచన కూడా లేదు 3వ స్థానంలో పోటీ చేయాలి అని. కానీ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ అక్కడ 3వ అభ్యర్థిని కూడా నిలబెట్టేసింది. 2 స్థానాలకు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది ఈ భారతీయ జనతా పార్టీ. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అసలు ఆశ్చర్యకరంగా 3వ అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చింది. ఇది ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ అంశం. భారతీయ జనతా పార్టీ 3వ అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఆందోళనకి గురైంది, ఆశ్చర్యపోయింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారిపోతారోమోనని చేజారిపోకుండా యథావిధిగా రాజకీయ ప్రక్రియలో జరిగే ఈ క్యాంపు రాజకీయాలకి తెరలేపి ఎమ్మెల్యేలందరినీ కూడా క్యాంపుకి తరలించింది. వాళ్ళంతా కూడా ఓటింగ్ వరకు వచ్చేదాకా ఏర్పాట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా. అయితే అనూహ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా తిరస్కరించారు. ఇప్పుడు నామినేషన్ని తిరస్కరించడంతో 3వ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి రాజ్యసభ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటానికి సంబంధించిన అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఈ సీట్లు బలాబలాలను బట్టి. కాబట్టి ఎన్నిక జరగకుండానే 3టికి ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నిక కావటానికి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ అంశం ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున భారీ చర్చ అవుతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ పైన కోర్టుకి వెళ్ళాలి ఈ రిజెక్షన్ మీద అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయాలా ఈ నామినేషన్ రిజెక్షన్ విషయంలో అంటూ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించారు.
ఎందుకు తిరస్కరించారు నామినేషన్ని అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఒకటి ఏంటంటే, మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మహేష్ కేవత్ అనే అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేశారు. ఏమని అంటే, మీనాక్షి నటరాజన్ సంబంధించిన ఆస్తుల వివరాలు కొన్ని మిస్ అవుతున్నాయి, నామినేషన్లో పూర్తిగా డిక్లేర్ చేయలేదు ఆ సంబంధించిన వివరాలన్నీ కూడా అని ఒక పాయింట్ లేవనెత్తారు ఆ అభ్యర్థి. ఇక రెండవ కంప్లైంట్ అనేది, వాళ్ళు లేవనెత్తిన కంప్లైంట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీంతో పాటుగా ఒక క్రిమినల్ కేసు మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో ఉంది. ఇది ఇక్కడ ఆశ్చర్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఆ క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆమె తన నామినేషన్ దాంట్లో పత్రంలో పొందుపరచలేదు కాబట్టి, ఆమె తప్పుడు సమాచారంతో నామినేషన్ వేశారు కాబట్టి ఆమె నామినేషన్ తిరస్కరించండి అని డీటెయిల్స్తో సహా ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి రైటింగ్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈయన్ని బేస్ చేసుకొని ఈ నామినేషన్ తిరస్కరించినట్టుగా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు కూడా, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు ఆయన ఆల్రెడీ, ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని. అయితే అభ్యర్థి నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె నామినేషన్ పత్రంలో ఏముంది, ఏం మిస్ అయింది అనేటువంటి సమాచారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకి తెలవటానికి అసలు ఎక్కడ అవకాశం ఉంది? అది ఆమె సబ్మిట్ చేసిన నామినేషన్లో ఉన్న డీటెయిల్స్ బీజేపీ వాళ్ళకి ఎలా వచ్చింది ఈ ఇన్ఫర్మేషను అని అంటే, ఈ ఇన్ఫర్మేషన్ని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు అని చెప్పి ఆ రాష్ట్ర మంత్రి కైలాష్ చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల వీడియోలో బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ కే అందర్ हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं। मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं। तो कांग्रेस की ये स्थिति है. బాగా వీడియో ట్రోల్ అవుతుంది. ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆమె పైన 7 సెప్టెంబర్ 2025 లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 కింద ఏ శ్రీలత అనే మహిళ నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ విషయం బీజేపీ వాళ్ళకి తెలంగాణ వాళ్లే అందించారని చెప్పి ఆ మంత్రి వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఒక వ్యక్తి మీద ఆ కేసు సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి మీద పరువు నష్టం, నేరపూరిత కుట్ర, నేరం చేసే ఉద్దేశంతో వ్యవహరించటం, నేరపూరితమైనటువంటి బెదిరింపు, నేరాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించటం, మహిళల్ని అవమానించటం, ఇటువంటి సెక్షన్స్ కింద ఆమె మీద నమోదు చేయబడింది ఈ కేసు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం అని అంటున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో కేసు లేదు, ఇది ఓటు చోరీ, ఎస్ఐఆర్ చోరీ, తర్వాత ఇప్పుడు సీటు చోరీ, ఈ చోరీ వ్యవహారం ఆయన గరమయ్యారు. అబ్సల్యూట్ మెజారిటీ, ఒక సభ్యుడు ఎలక్ట్ కావటానికి సంబంధించిన మెజారిటీ ఉన్నప్పటికీ ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతో మీనాక్షి నటరాజన్ పోటీ చేస్తే కాంగ్రెస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అది పెరగకూడదు అని రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తామంటూ మీనాక్షి నటరాజన్ కూడా చెప్తున్నారు. లీగల్ ఫైట్ ఆమెను మరి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. 18వ తారీఖు ఈ నెల వరకు ఎన్నిక జరగబోతుంది. మరి 3 నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా జరగటానికి సంబంధించిన అవకాశం ఈ ముగ్గురికి ఎలక్షన్ పెట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే యునానిమస్ అయ్యే అవకాశం ఉంది. విత్డ్రావల్కి సంబంధించిన డేటా స్క్రూటినీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ యునానిమస్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఎలక్ట్ అయినట్టుగానే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉంది. ఒకసారి ఎలక్ట్ అయినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ కనుక డిక్లేర్ చేసి ప్రకటిస్తే దాని తర్వాత మళ్ళీ అక్కడ చేయటానికి కూడా ఏమీ ఉండదు, ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత కేసులు పెట్టినా ఆ కేసులు సంవత్సరాల పాటు నడుస్తూనే ఉంటాయి. కానీ ఈ కార్యక్రమం అయితే అయిపోద్ది.
అయితే 18వ తారీఖులోగా ఈ లీగల్ గా మీనాక్షి నటరాజన్ ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక కొసమెరుపు అంశం ఏంటంటే ఆశ్చర్యకరమైన అంశం, ఆశ్చర్యకరంగా జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నటువంటి అధికార బీజేపీ మద్దతు ప్రకటించినటువంటి స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ నామినేషన్ పత్రాల్లో కూడా సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. సిమిలర్ కేసు అక్కడ పరిమళ్ నత్వానీ విషయంలో కూడా వచ్చింది. అయితే అక్కడ రిటర్నింగ్ అధికారి నత్వానీ నామినేషన్ ని ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ని తిరస్కరించినట్టుగా వెంటనే తిరస్కరించకుండా ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఆయనకి సమయం ఇచ్చారు. మరి ఆ జార్ఖండ్ రాష్ట్రంలో మరి ఇదే సూత్రాన్ని, ఇదే ప్రిన్సిపుల్ని, ఇదే లీగల్ ప్రిన్సిపుల్ని మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ విషయంలో ఎందుకు పాటించలేదు అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సమాధానం ఈ పెద్ద ప్రశ్నకి మరి ఏం సమాధానం చెప్తుందో తెలీదు. ఈ అంశంలో ఈ డిఫరెన్స్ జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో మొత్తం కంటెంట్ మీద ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం అంటే ప్రైమా ఫేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే ఈ కేసు, ఈ రిజెక్షను, ఇటువంటి అంశాలని సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఏ సమాచారాన్ని అయితే హైడ్ చేశారో మీనాక్షి నటరాజన్, మరి ఆ కేసు ఉందా లేదా, నిజమా కాదా అనేటువంటి ఇంకా పూర్తి డీటెయిల్స్ బహుశా ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఏ విధంగా ఇది టర్న్ తీసుకుంటుంది అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.